got nothing to hide. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సండే అండి. సండే ఆఫ్టర్నూన్ నేను చూపిస్తున్నాను. ఈరోజు నేను చికెన్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. రెండు మిక్స్ చేసి చేస్తున్నాను అనమాట. సో ఎప్పుడైనా చికెన్ తెచ్చినప్పుడు కొంచెం ఉంచేస్తాను నేను. ఆ కొంచెం చికెన్తో కర్రీ అవ్వదు అని అనుకుంటే ఇలా ఫ్రైడ్ రైస్ చేసేస్తాను. సో ఆఫ్టర్నూన్ ఒక్క పూటకే మాకు అవసరం అవుతుంది ఫుడ్. సో ఇప్పటికే కాబట్టి ఇంకా ఎగ్ ఇంకా చికెన్ మిక్స్ చేసేసి ఇలా ఫ్రైడ్ రైస్లో చేసేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా అయిపోద్ది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి ఇది ప్రిఫర్ చేశాను. ఇంకా మార్నింగ్ అయితే మేము కార్ నేర్చుకోవడానికి వెళ్ళాము అండ్ ఆ బ్లాగ్ అంతా కూడా నేను దీని ముందు బ్లాగ్ అంతా కూడా మీరు ఆల్రెడీ చూసున్నారు. సో అది నేను ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో వచ్చిన తర్వాత ఇంకా టైం కూడా తక్కువ ఉందనేసి ఆల్రెడీ రైస్ కొంచెం ఉంటే దాన్ని నేను రైస్ ఇలా ఫ్రైడ్ రైస్లో చేసేస్తున్నాను అనమాట. సో హ్యాపీగా రిషి కూడా తింటుంది. ఇప్పుడు ఇలాంటి డ్రై ఐటమ్స్ కూడా తింటుంది అనమాట, పర్వాలేదు. సో తనకు కొంచెం వైట్ రైస్ ఉంచేసి ఇది కొంచెం పెరుగన్నం అలా పెడదాం అనేసి చేస్తున్నాను. సో చాలా సింపుల్గా అయిపోయింది. లాస్ట్కి ఫైనల్గా చికెన్ మసాలా పౌడర్ వేసేసాను అంతే. సోయా సాస్ ఇంకా వెనిగర్ కూడా వేసాను అండ్ లాస్ట్కి కొంచెం గీ యాడ్ చేశాను అంతే. సాల్ట్ అవన్నీ నార్మల్ మీకు తెలిసిన ప్రాసెసే కదా. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. సో ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, రెడీ అవ్వాలి. సో రిషి ఇంకా శ్రీకాంత్ పడుకునే ఉన్నారు, ఇంకా ఎప్పుడు లెగిస్తారా అని వెయిట్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే ఇంకా వెళ్ళి ఒక గిఫ్ట్ ప్యాకింగ్ అది తీసుకొని రావాలి అండ్ రిషికి స్నానం చేయించాలి. సో రిసెప్షన్ ఉందన్నమాట. మ్యారేజ్ కూడా ఎర్లీ మార్నింగ్ ఉంది. దానికి ఉంటామో లేదో తెలియదు కానీ రిసెప్షన్కి అయితే ఖచ్చితంగా అటెండ్ అవుతాము. అండ్ మేము ఉండే ప్లేస్లోనే కాబట్టి వెళ్ళి రావచ్చు. అండ్ ఈరోజు దట్టు సండే. సో శ్రీకాంత్ కూడా ఉన్నారు కాబట్టి హ్యాపీగా వెళ్ళొచ్చు. ఆల్రెడీ మీరు చూసుంటారు ఈ వ్లాగ్లోనే, లైక్ ఫస్ట్ టైం నేను నైట్ డ్రెస్తో ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడం, అనుకోకుండా అది ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం అవ్వదన్నమాట. ఆ ఊర్లో వెళ్ళి మేము దొరికిపోయాము సో దొంగల్లాగా. సో ఇంకా అలా అయిపోయింది. ఇంకా జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఉండి వచ్చేసాము. డ్రెస్సెస్ అది అన్ప్లాన్డ్, అక్కడికి వెళ్ళాలి అనుకోలేదు. ఈవినింగ్ ఎలాగో ఇక్కడ ఫంక్షన్కి వెళ్తాం కదా, మళ్ళీ ఇంటి దగ్గరికి ఎందుకులే అని అంటే జస్ట్ కార్ నేర్చుకుందాము. లాస్ట్ 2 weeks నుంచి కూడా అవ్వలేదు. సో మళ్ళీ ప్రాక్టీస్ పోద్దేమో అనేసి కార్ నేర్చుకోవడానికి అదే ఊర్లో అనమాట గ్రౌండ్ ఉంటుంది పెద్దది. ఎప్పుడూ నేను అక్కడే నేర్చుకుంటాను. సో అక్కడికని వెళ్తే ఇంకా అనుకోకుండా అలా దొరికిపోయాము. సో వెళ్ళి ఒక 10-15 మినిట్స్ ఉండి ఈ గాజులు చూసారు కదా, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో ఆ గాజులు వేయించుకొని వచ్చేసాను అనమాట. ఆ గాజులు సెరమనీ అది. సో బ్యాంగిల్ సెరమనీ అనమాట. సో వేయించుకొని వచ్చేసాము. వేయించేసుకొని ఒక 1 hour కార్ నేర్చుకొని ఆల్రెడీ చూసుంటారు కదా, వచ్చేసాము అనమాట. వచ్చిన తర్వాత తిని పడుకున్నారు వాళ్ళిద్దరూ. నాకైతే పడుకునే అలవాటు లేదు, ఇంకా అలానే ఉంటాను. సో ఫ్రెష్ అప్ అయ్యి జస్ట్ అలా కూర్చుని వెయిట్ చేస్తున్నాను అనమాట వాళ్ళ గురించి. లేచిన వెంటనే రిషికి స్నానం చేయించాలి అండ్ ఇంకా ఫంక్షన్కి రెడీ అయ్యి వెళ్ళాలి. సో ఇదే పెళ్ళి కార్డ్ అనమాట. సో మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ నేను ఒకసారి తీసి చూస్తున్నాను ఎప్పుడెప్పుడు ఏం ముహూర్తాలు ఉన్నాయా అని. ఆల్రెడీ చూశాను, మళ్ళీ ఇంకొకసారి చూస్తున్నాను అనమాట టైం ఉందని. సో లేచిన తర్వాత శ్రీకాంత్ వెళ్ళి ఫస్ట్ గిఫ్ట్ అయితే తీసుకొచ్చేసారు ప్యాక్ చేయించేసి. సో మేము వెళ్ళేసరికి 7:30 అయిందనమాట. ఎవరిదో కాదు, ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ అనమాట, వాళ్ళ అన్నయ్య కూతురుది. వాళ్ళు మాకు కూడా పరిచయం ఉంటే ఇంక అందరికీ చెప్పారు, ఇన్వైట్ చేశారు. సో ఇంక అందరం వెళ్ళాము. అండ్ మా ఇంటి దగ్గరే ఫంక్షన్ హాల్ కాబట్టి చక్కగా దగ్గరే ఉంది, వెళ్ళి వచ్చేసాం అనమాట. మాతో పాటు ఇగోండి మా పైన ఉంటారు కదా నిషాన్ వాళ్ళు మేము కలిసి వెళ్ళాము. ఫస్ట్ టైం నేను చాలా డేస్ తర్వాత మ్యారేజెస్కి ఈ కోవిడ్ తర్వాత ఇంత క్రౌడ్ని చూస్తుంది ఒకటేసారి. అంటే జాతరలో అలా వెళ్ళాం కానీ మ్యారేజ్ ఇంత హ్యాపీగా చేసుకోవడం చాలా డేస్ తర్వాత చూస్తున్నాము. అందరివి చాలా హడావిడిగా కోవిడ్ టైంలో ఎలా అయిపోయాయి కదా. సో మళ్ళీ ఇలా రెడీ అయ్యి అందరూ బాగా అనిపించింది చూడడానికి. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ అంటే ఒక 11-10:30 అలా అయింది. అక్కడే ఉన్నాము, చాలాసేపే ఉన్నాము. ఇంకా మ్యారేజ్ కూడా ఎర్లీ మార్నింగ్ ఇన్వైట్ చేశారు కానీ రిషితో కష్టం అనేసి ఇంక వెళ్ళలేదు. అండ్ తిను చందన మీకు తెలుసు కదా, మా ఇంటి దగ్గర ఉంటారు, అదే హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళ పాప, వాళ్ళ రిలేటివ్సే కాబట్టి ఇంకా ఫుల్ అందరు గ్రాండ్గా తయారయ్యారు. సో ఒక్కొక్కరు వస్తున్నారనమాట పలకరించడానికి. మేము అంటే కొంచెం 7:30-8 అయింది కదా, 6 o'clock నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా రిసెప్షన్. సో మేము కొంచెం లేట్గా వెళ్ళాము. ఇంకొకరు మా దగ్గరికి వస్తూ ఎవరు కనిపిస్తే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ రిలేటివ్స్లో చాలామంది మాకు తెలుసు. వాళ్ళ ఫంక్షన్స్ మోస్ట్లీ మేము అటెండ్ అయ్యాము. సో అందుకు కొంచెం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మేము ఉండగలిగాము అనమాట. అండ్ ఇక్కడ నేను శ్రీకాంత్ నేను సెల్ఫీస్ దిగుతున్నాము.
సో చాలా రోజుల తర్వాత ఇలా గ్రాండ్గా రెడీ అయ్యాం కదా, సో అందుకనమాట. అండ్ ఇక్కడ అంకుల్, సో రిషికి అయితే అలా డ్రెస్ వేశాను. సో మీరు ఆల్రెడీ చూసారా లేదా నాకు గుర్తులేదు, కానీ లాస్ట్ సంక్రాంతికి ఇది. సో సంక్రాంతి డ్రెస్ ట్రెడిషనల్గా చాలా బాగుంది కదా. సో ఈ రిషిది అయితే నేను ఇది బిగ్ బజార్లో తీసుకున్నాను, లైక్ ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. రిషికి హెయిర్ లేకపోయినా ఈ డ్రెస్ బాగా సెట్ అయింది అని అనిపించింది. సో క్లాత్ క్వాలిటీ, ఎవ్రీథింగ్, కలర్ అదంతా కూడా బాగా నచ్చింది అనమాట. అండ్ వీళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ ఒక 8:39 ఆ టైంకి మేము డిన్నర్కి వెళ్ళాం అనమాట. సో డిన్నర్లో ఇక్కడ కర్ణాటకలో చాలా డిఫరెంట్గా ఉంటాయి రెసిపీస్ అవి. సో ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. ఆంధ్ర భోజనంకి కర్ణాటక భోజనంకి చాలా డిఫరెంట్ ఉంటుంది, బట్ దేని టేస్ట్ దాందే. సో ఇక్కడ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఒక పిక్ తీయమంటే తనేమో వీడియో తీశారు. సో శారీ కొంచెం క్యారీ చేయడం కష్టమే అనిపించింది, అండ్ అటు పట్టు శారీ కదా. సో ఇది నా రిసెప్షన్ శారీ, నా మ్యారేజ్ రిసెప్షన్ శారీ అనమాట. సో ఇప్పటికి కట్టుకున్నాను, అందుకే నేను శారీస్ అది తీసుకోవడం చాలా తక్కువ. బట్ శారీసే ఎప్పుడైనా ఈ మధ్య కొంచెం రిషి పెద్ద అవుతుంది కాబట్టి ఇప్పుడు కట్టుకున్నా బాగానే ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం శారీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందన్నమాట. సో అక్కడ బ్లూ శారీ కట్టుకున్నారు కదా, తనేమో మా హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళ ఆడపడుచు. సో అలా ఒకరు ఇంకా ఆంటీ వల్ల అందరూ పరిచయం అయిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ. సో రిసెప్షన్కి అయితే వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ పిక్ తీసుకున్నంత వరకు చూడండి, రోడ్స్ కూడా ఖాళీ అయిపోయాయి అన్నీ. అప్పటి వరకు ఉండి ఇంకా దగ్గరే అని ఉండమని చెప్పారనమాట. అండ్ మ్యారేజ్ వరకు కూడా ఉండమన్నారు, మార్నింగ్ వరకు, కానీ కష్టం అనేసి ఇంక ఉండలేదు. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అని. నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఏదో నేను పలావ్ చేశాను అనమాట. సో ఈ పలావ్కి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు పలావ్లోని పలావ్లో వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగా వస్తుంది అనేసి నేను ఈ మధ్య తెలుసుకున్నాను. కొంతమందికి వెజిటబుల్స్ ఎక్కువ వేస్తే నచ్చదు, అలాంటి వాళ్ళని పక్కన పెడితే ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని బాగా టేస్టీగా తినాలి అని అనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నేను ఆయిల్లో కొన్ని గసగసాలు, సాజీరా, బిర్యానీ ఆకు అండ్ యాలకులు వేసాను. లవంగాలు అదంతా పౌడర్ కొంచెం వేస్తాను అంతే. అండ్ ఆనియన్స్ అది 1 by 1 స్టెప్ యాడ్ చేసే కన్నా నేను వెజిటబుల్స్ అన్నీ ఒకేసారి, ఆనియన్స్తో పాటు అన్ని వెజిటబుల్స్ ఒకేసారి వేసేసి ఇంక్లూడింగ్ పచ్చిమిరపకాయలు కూడా అన్నీ ఒకేసారి వేసేసి బాగా ఫ్రై చేసుకొని అవి మగ్గించుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఆ పలావ్కి. సో ఇలా లైక్ చాలా క్విక్గా కూడా అయిపోయింది ఈ రెసిపీ. నేను రీసెంట్గా ఒకరి దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట. అఫ్కోర్స్ నా ఫ్రెండ్ అలాగే చేస్తుంది, రంజని, అండ్ మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఒకళ్ళు అలాగే చేశారు. సో చాలా బాగా అనిపించింది టేస్ట్. సో నేను కూడా ఇలాగే ట్రై చేశాను అనమాట, చాలా బాగా వచ్చింది. సో వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పుదీనా వేసాను. అండ్ ఫైనల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్టేజ్లో వేస్తే ఏంటి అంటే కింద అడుగు పట్టకుండా ఉండకుండా ఉంటుంది అనమాట. అండ్ కడిగిన బియ్యం కూడా వేసేసాను. సో కొంచెం కడిగేసి బియ్యం కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో అంతా బాగా ఒక సిమ్లో పెట్టుకొని కొంచెం మీడియంలో పెట్టుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని కొంచెం కావాల్సిన పౌడర్స్ లైట్గా గరం మసాలా వేసాను, అండ్ ధనియాల పొడి అండ్ సాల్ట్. గరం మసాలా ఎక్కువ వేస్తే ఏంటి అంటే మా ఇంట్లో కొంచెం పడదు, నాకు కూడా కొంచెం మండుతున్నట్టు అలా అనిపిస్తుంది, లైట్గా వేస్తాను. అలా అని తినకుండా ఉండకూడదు, లైట్గా వేస్తాను అనమాట అన్నిట్లో. సో కొంచెం అంతా మిక్స్ చేసేసి దెన్ వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేస్తే అయిపోద్ది. ఈ మధ్య నేను వెజిటబుల్ పలావ్ కుక్కర్లోనే చేస్తున్నాను. సో ఎస్, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే అయిపోతుంది. సో ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి అనేది వెరీ ఆప్షనల్, మన ఇష్టం. కాకపోతే కొంచెం టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట నెయ్యి వేసుకుంటే ఏంటంటే. సో నెయ్యి వేసేసుకొని మనకు కావాల్సిన వాటర్ అదంతా వేసేసుకున్నాం కదా. సో కొంచెం బాయిల్ అయిన తర్వాత మూత పెడితే ఏంటంటే తొందరగా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందంట. ఒకేసారి వాటర్ వేసిన వెంటనే కాకుండా వాటర్ వేసిన ఒక 5 minutes కొంచెం మరిగించి దాన్ని మూత పెట్టుకుంటే బాగుంటుంది అని అన్నారు, నాకు అది తెలిసిందనమాట. అండ్ ఇక్కడ ఈవినింగ్ మేము గ్రౌండ్కి వచ్చాము. రిషిని నేను అప్పుడెప్పుడో ఒకసారి తీసుకొచ్చాను. ఇంకా నిషాన్ వాళ్ళ మమ్మీ నిషాన్ కూడా ఈరోజు వచ్చారనమాట మాతో పాటు. సో గ్రౌండ్లో ఏంటి అంటే బాగుంటుంది, పిల్లలు ఆడుకుంటారనేసి చేయి పట్టుకొని తీసుకెళ్ళమంటే నిషాన్ని కొంతసేపు తీసుకెళ్ళింది. తర్వాత తనకు బోర్ వచ్చేసింది అనమాట. అలా ఫస్ట్ టైం కదా ఒకరిని పట్టుకొని జాగ్రత్తగా తీసుకువెళ్ళడం. సో ఇది ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసి ఉంటారనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దే. అండ్ కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.